వంకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయానండి. ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయాయి. సో కొంచెం వాడిపోయాయి. ఇంకా అమ్మని అడిగితే బజ్జీ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. నాకైతే తెలియదు. సో అమ్మని చేయమని చెప్పి అయితే ఇచ్చేసాను. ఇంకా అన్నీ అయితే కట్ చేసుకున్నారు. ఇక్కడ మ్యాంగో, పచ్చిమిర్చి, టమాటో, ఒక్కటే ఒకటి టమాటో వాడుకోండి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వాడుకోండి. ఇంకా బ్రింజాలు ఎక్కడైనా బాగాలేకపోతే తీసేసి మిగతా అంతా బ్రింజాలు కూడా వాష్ చేసుకొని వేసేసారు. కొన్ని నీళ్ళు పోసుకొని ఉప్పు, పసుపు, చింతపండు వేసేసుకోవాలి దాంట్లో. ఇంకొక 15 to 20 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. అక్కడ మ్యాంగో ఒకటే ఉడకాలి, వంకాయ తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇలా బాగా రుద్దేసుకోండి. మనం పప్పు ఎలా రుద్దుతామో అలా ఇది కూడా రుద్దుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకొని దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ అయిపోవాలి. కొంచెం బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము బ్రింజాలంతా తీసి పెట్టుకొని ఉన్నాము కదా, అదంతా తీసుకొచ్చి దీంట్లో వేసేసి హాట్ వాటర్ వేయండి. దీంట్లో మన కన్సిస్టెన్సీ ప్రకారం ఎన్ని వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవడం అంతే అండి. సింపుల్గా ఆమ్లెట్ పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.